అందరికీ నమస్తే. మీ అందరితో చాలా రోజులైంది మాట్లాడి, అందుకని ఇలా వచ్చాను. అందరూ లాంగ్ వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు. సరదాగా ముచ్చట్లతో ప్రారంభిద్దామని ఈరోజు అందులో చిరంజీవి గారి పుట్టినరోజు ప్లస్ మళ్ళీ నాకు ఇష్టమైన శుక్రవారం కాబట్టి జస్ట్ మీతో అలా సరదాగా మాట్లాడదామని వచ్చాను. ఏదైనా టాపిక్ చెప్పు, మాట్లాడదాం. పెళ్ళిళ్ళదా? ఏం మాట్లాడాను పెళ్ళిళ్ళది? మర్చిపోయా. నాకు ఒకళ్ళు చెప్పారు, పెళ్లి సంబంధాలు చూస్తుంటే అత్తొద్దు మామొద్దు అని చెబుతున్నారంట. ఆడపడచు ఉండకూడదంట. ఇవన్నీ ఏంటో అసలు నాకు అర్థం కాల. ఎవరైనా వెనకమాల కొంచెం బలగా ఉండాలి, 10 మంది ఉండాలి అనుకుంటారు కదా. అది ఒకప్పుడు అంటే ఎవరు లేకుండా మీ ఆయన మాత్రం ఎక్కడి నుంచి వస్తాడు? అందరూ ఉండాలి కదా. నువ్వు వచ్చిన వాళ్ళు అంటే ఎందుకు అవుతాయి? ఇప్పుడు వాళ్ళు చూసినా చూడకపోయినా పెద్దోళ్ళు అంటూ ఉండాలి, అది తప్పదు. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకని? నువ్వే ఇదేనా జనానికి చెప్పే మెసేజ్? ఇది చదువుతున్నావా? అందరూ అలా ఉండరులే అమ్మాయి, అందరూ అలా ఉండరు. అవన్నీ నిజమేమే, కాదనట్లా. ఆడపిల్ల పెళ్ళి కాకముందు ఎలా పెరిగింది, ఎంత సంతోషంగా ఉన్నది కాదు, పెళ్ళైన తర్వాత తన జీవితం ఎలా ఉన్నదే ముఖ్యం. అది ఆడబడుచు, భర్త, అత్త, మామ వీళ్ళందరూ మంచి వాళ్ళు దొరకటం కూడా అదృష్టం. అది అలా అనమాకుమే, అలా చెప్పకూడదు. బాగా చూసుకోవాలనే అనుకోవాలి మనం కూడా, బాగా చూసుకుంటారు అని. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అది మన అదృష్టం మీద ఉంటుంది. మంచి అత్త, మామ, భర్త, ఆడబడుచు వీళ్ళందరూ అలా చెప్పమాకవే, అలా ఉండకూడదు. అలా ఉండకూడదమ్మా. అలా ఉంటే లేదు, ఉమ్మడి కుటుంబాలు ఉండవు. అందరూ అలా ఉండరులేమ్మా. అలా ఉండకూడదు, ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. కొన్నాళ్ళ పాటైనా వాళ్ళతో ఉంటేనే కదా మనకు కూడా మంచి చెడు అనేది తెలిసిద్ది. నేనున్నాను నేను వాళ్ళల్లోనే ఉన్నా. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేదాకా వాళ్ళతోనే ఉన్నా. అసలు అది మనం వేరు అడగాలి, ఏదన్నా ఊరు వెళ్ళాలి, అసలు అంత ఊహ కూడా నా మనసుకు రాలా. అసలు అది తప్పుగా అనుకునేవాళ్ళం మేము. ఇప్పుడు అదేంటంటే అదే విచ్చలవిడితనం అయిపోయింది అట్లా అడిగితేనే.
మీరు అలా ఆలోచిస్తారు, మేము ఇలా ఆలోచిస్తాం. అందుకే ఒకరికి ఒకరు పడదు. ఏంటి ఇంక ఈరోజు పూజ ఎలా జరిగింది? పూజ బాగా చేశానమ్మా. 4 గంటలకే లేసా. ఏంది నువ్వు లేగవలా. గంట మోగే సౌండ్ వినిపిస్తానే ఉంది. ఎంతసేపు చేసే పూజని? నీ కనపడే ఉంటాయి ఇక పాటలు. ఆ బాగా పాడానా? ఆ పాటలు కూడా వినిపిస్తుంది. ఫస్ట్ ఏం పాటలు అనుకున్నాను, ఆ, తర్వాత గంట మోగుతా పాటలు వస్తుంటే దేవుడి దగ్గర పాడుతుంది అనుకుంటా అనుకున్నాను. హారతి ఇచ్చేటప్పుడు పాట పాడుకుంటా. రోజు వినిపిలా, ఎప్పుడు వినిపిలా నా పాట. శుక్రవారమే. ఈరోజు వినిపించి బాగా పాడానా? ఏం చేసావు ఈరోజు ప్రసాదం? ప్రసాదం ఏం చేయాల, ఇవాళ తాంబూలమే పెట్టా. ఇలా సరదాగా గడిచిపోతుంది మీతో నాకు. అందరికీ నమస్తే.